తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాల్టితో ముగియనున్నాయి. సభ ప్రారంభం కాగానే బీజేపీ మాజీ ఎమ్మెల్యే బద్దం బాలరెడ్డికి సభ్యులు సంతాపం తెలపనున్నారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. డిప్యూటీ స్పీకర్ గా పద్మారావు ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవానికి అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. సభలో డిప్యూటీ స్పీకర్ గా పద్మారావు పేరును స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించనున్నారు. అనంతరం బడ్జెట్ కు సభ ఆమోదం తెలపనుంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాల్టితో ముగియనున్నాయి. సభ ప్రారంభం కాగానే బీజేపీ మాజీ ఎమ్మెల్యే బద్దం బాలరెడ్డికి సభ్యులు సంతాపం తెలపనున్నారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. డిప్యూటీ స్పీకర్ గా పద్మారావు ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవానికి అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. సభలో డిప్యూటీ స్పీకర్ గా పద్మారావు పేరును స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించనున్నారు. అనంతరం బడ్జెట్ కు సభ ఆమోదం తెలపనుంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాల్టితో ముగియనున్నాయి. సభ ప్రారంభం కాగానే బీజేపీ మాజీ ఎమ్మెల్యే బద్దం బాలరెడ్డికి సభ్యులు సంతాపం తెలపనున్నారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. డిప్యూటీ స్పీకర్ గా పద్మారావు ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవానికి అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. సభలో డిప్యూటీ స్పీకర్ గా పద్మారావు పేరును స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించనున్నారు. అనంతరం బడ్జెట్ కు సభ ఆమోదం తెలపనుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఓవర్ టు యు. హరిప్రియ, మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు మరి కాసేపట్లో జరగబోతున్నాయి. దాదాపు 3 రోజుల పాటు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలకు గాను ఆ ఓటాన్ అకౌంట్ కూడా మొదటి రోజు 11:30కి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారు. ఈ రోజు సభ ప్రారంభం కాగానే ఉదయం 10 గంటలకు మొన్న జరిగినటువంటి ఆ ఘటన ఏదైతే ఉందో ఆ
బీజేపీకి చెందినటువంటి ఆ సీనియర్ మాజీ ఎమ్మెల్యే బద్దం బాలరెడ్డికి ఉదయం 10 గంటలకు సంతాపం తెలిపిన తర్వాత మధ్యాహ్నం దాని తర్వాత స్పీకర్కు డిప్యూటీ స్పీకర్కి సంబంధించినటువంటి ఎన్నిక జరగబోతుంది. మొన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అన్ని పార్టీలకు మద్దతు కూడా కోరడం జరిగింది. ఏకగ్రీవానికి మద్దతు తెలపాలని కూడా వారు కోరిన నేపథ్యంలో అందరూ కూడా సూత్రప్రాయంగా ఓకే అని చెప్పడంతో పూర్తి స్థాయిలో డిప్యూటీ స్పీకర్కి సంబంధించినటువంటి పద్మారావు పేరు కూడా ఏకగ్రీవమైనట్లే. దాదాపు మధ్యాహ్నం డిప్యూటీ స్పీకర్కి సంబంధించినటువంటి ప్రకటన కూడా హౌస్లో స్పీకర్ చేయబోతున్నారు. ఇక అంతేకాకుండా ఈరోజు ద్రవ్య వినిమయ బిల్లు కూడా సభలో ఆమోదం పొందుతుంది. దాదాపు మొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మాట్లాడుతూ ఇటు సబితా ఇంద్రారెడ్డి అడిగిన క్వశ్చన్లకు గాను పూర్తి స్థాయిలో తాను కూడా స్పందించడం జరిగింది. మహిళా మంత్రులకు ఖచ్చితంగా ఇద్దరు కూడా అవకాశం కల్పిస్తామని కూడా చెప్పిన నేపథ్యంలో ఆ మహిళా మంత్రులు ఎవరైనా దానిపైన కూడా ఇంకా పూర్తి స్థాయి స్పష్టత రాలేదు. ఇంకా ఉత్కంఠ కూడా నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చాలా సందర్భాల్లో అటు మున్సిపల్ చట్టాలు కూడా తేవాలని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా యోచిస్తున్నట్టుగా తెలిసారు. ఎందుకంటే పంచాయతీరాజ్ చట్టంలో దాదాపు మార్చి 2018 బడ్జెట్ సమావేశంలో పంచాయతీరాజ్ చట్టం కూడా ఆమోద ముద్ర వేయడం జరిగింది. అంతేకాకుండా దానికి సంబంధించినటువంటి మున్సిపల్ చట్టాలను కూడా కఠినతరం చేయాలని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కోరడం జరిగింది. ఇక అంతేకాకుండా మొన్న 2 బిల్లులు ఏవైతే ఉన్నాయో అటు పంచాయతీరాజ్కు సంబంధించినటువంటి చట్ట సవరణ బిల్లుతో పాటు కేంద్రం పంపించినటువంటి జీఎస్టీ చట్ట సవరణ బిల్లు కూడా సభలో ఆమోదముద్ర వేయడం జరిగింది. ఎందుకంటే ఆ పంచాయతీరాజ్కు సంబంధించి ప్రతిపక్షాలు చర్చ జరగాలని కూడా కోరినప్పటికీ మేము ప్రిపేర్ అయ్యి రాలేదని వారు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించిన నేపథ్యంలో ఈరోజు కూడా చర్చించడానికి అవకాశం కల్పించాలని స్పీకర్ను కోరగా అటు స్పీకర్ కూడా దాన్ని నిరాకరించడం జరిగింది. ఆ రోజు పూర్తి స్థాయిలో మొత్తం మీదుగా 2 బిల్లులు అయితే ఆమోదముద్ర వేయడం మూజువాని ఓటుతో అటు పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు కానీ ఇటు జీహెచ్కి సంబంధించినటువంటి చట్ట సవరణ బిల్లులు కూడా ఆమోదముద్ర వేయడం. మరి కాసేపట్లో 3వ రోజు సమావేశాలు ప్రారంభం కాగానే అటు బద్దం బాలరెడ్డి సంతాప తీర్మానంతో పాటు డిప్యూటీ స్పీకర్కి సంబంధించినటువంటి ఎన్నిక కూడా ఈరోజు జరగబోతుంది. ఎందుకంటే ఒకే ఒక నామినేషన్ దాఖలు కావడంతో డిప్యూటీ స్పీకర్కి సంబంధించినటువంటి ఎన్నిక అనేది కూడా లాంఛనం అయిపోయింది. మధ్యాహ్నం కూడా డిప్యూటీ స్పీకర్కి సంబంధించినటువంటి ప్రకటన హౌస్లో స్పీకర్ కూడా చేయబోతున్నారు. ఇక అంతేకాకుండా ద్రవ్య వినిమయ బిల్లుకు సంబంధించి 1,84,000 కోట్ల 17 లక్షల కోట్లతో దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ను కూడా మొన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. దాదాపు 6 నెలలకు సరిపడేటువంటి బడ్జెట్ను పూర్తి స్థాయిలో ఈ రోజు కూడా మరో గంట పాటు చర్చ జరిగిన తర్వాత దీనికి ఆమోదముద్ర వేయన్నారు. అనంతరం ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదముద్ర వేసిన తర్వాత ఇరు సభలు కూడా వాయిదా పడబోతున్నాయి. హరిప్రియ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ కిరణ్.